అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నటి వరలక్ష్మి శరత్ కుమార్ సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో లేడీ విలన్ గా ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. తెలుగులో క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లోనూ వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా సాగుతుంది. అయితే 38 ఏళ్లు కలిగిన ఈమె త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. వరలక్ష్మి ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త నిక్లాస్ సచ్దేవ్ తో మార్చి 2వ తేదీన నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వరలక్ష్మి కాబోయే భర్త నిక్లాస్ సచ్దేవ్ ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నారు. వీళ్ళిద్దరూ గత 14 ఏళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నారని, ఇప్పుడు తల్లిదండ్రుల అంగీకారంతో ఉంగరాలు మార్చుకొని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారని సమాచారం. అయితే వీరి వివాహం ఎప్పుడు జరగబోతుందనే విషయం మీద క్లారిటీ అయితే లేదు. వీలైనంత త్వరలో వరలక్ష్మి శరత్ కుమార్ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. నిజానికి వరలక్ష్మి శరత్ కుమార్ గతంలో హీరో విశాల్ తో ప్రేమలో ఉన్నట్టు తమిళ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి. అయితే ఇటు విశాల్ తో పాటు వరలక్ష్మి సైతం ఎన్నోసార్లు తాము స్నేహితులం మాత్రమే కానీ ఎలాంటి వేరే దురుద్దేశాలు లేవని క్లారిటీ ఇచ్చింది. అయినా సరే ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉండేది. ఇక తెలుగులో ఈమె చేసిన సినిమాల విషయానికి వస్తే ఇటీవల రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.